మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా సూప్రసాద్ గారు రకంగా చూస్తే జూలై సింహం మళ్ళీ జూన్ విదిలిచింది. నమస్తే సయ్యద్ షాతాద్, నమస్తే. హ్యాట్రిక్ జూలై, హ్యాట్రిక్ జూలై, హ్యాట్రిక్ జూలై 2023, 2024 అండ్ ఆల్సో 2025. వెల్కమ్ టు జూలై, హ్యాపీయెస్ట్ జూలై, లవ్లీ జూలై, ఐ లైక్ జూలై, ఐ లవ్ జూలై 2025. మొత్తం మీదైతే జూలై పైన సుబ్రత గారికి భారీ అంచనాలే ఉన్నాయి. ఈ మధ్య మళ్ళీ జూలై గురించి ఆయన ప్రస్తావించలేదు. మళ్ళీ జూలై గురించి కామెంట్ పెట్టారు. చూద్దాం ఏం జరుగుతుందో. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, షికావత్ సార్, ఫిబ్రవరిలో సరుకు స్టేట్ దాటుతుంది, తమిళనాడు వైపు రేట్లు జంప్ అవుతుంది. కాస్కో ఇన్ఫర్మేషన్ నాతో ఉంది. మసూద్ గారు అయితే ఫిబ్రవరిలో ధరలు ఖచ్చితంగా పెరుగుతాయి, స్టేట్ దాటుతూ ప్రస్తుతం స్టేట్ దాటి తమిళనాడుకి కాయలు పెడుతున్నాయన్న. తమిళనాడుకి ఆల్రెడీ అక్కడికే ఎగుమతులు అవుతున్నాయి. ఏదేమైనా ఫిబ్రవరి నెలపైన సూపర్ గారు జూలై నెలపైన ఎలాంటి అంచనాలు ఆశలు ఉన్నాయి. ఫిబ్రవరిలో ధరలు ఖచ్చితంగా పెరుగుతాయని మధుసూదన్ గారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అన్న కేజెస్ 15 or 20 kgs, కీప్ స్మైలింగ్ గారు. దీనికైతే ఒక అన్నదాత ఫార్మర్ కుప్పం ఆయన రిప్లై పెట్టారు, 30 kg 30 kg కాదన్న, 27 kg మాత్రమే. కృష్ణాగౌడ్, ఎవరైనా రిప్లై ఇవ్వండి, అశుతోష్ టమోటాలు రేట్ సాహోలాగే అమ్ముతుందా? అన్నదాత కామెంట్ పెట్టి 13 గంటలైంది, ఎవరు రిప్లై ఇవ్వలేదు. దయచేసి రేపైనా రిప్లై ఇవ్వండి. ఒకటి కృష్ణాగౌడ్ గారు, టమోటా డిమాండ్ ఉంటే అశుతోష్ అయినా, సాహో అయినా, బాహో అయినా ఏదైనా ధరలు వెళ్ళిపోతే ఇబ్బంది లేదు. బట్ మీరు అడిగారు కాబట్టి నేను కూడా అన్నదాత విజ్ఞప్తి చేస్తున్నాను. అశుతోష్, సాహో రెండు ఒకే ధరలు పెడతాయా, క్వాలిటీలు ఒకే ఉంటాయా, లేదా ఏదైనా వ్యత్యాసం ఉంటుందా? దయచేసి అన్నదాతలు కామెంట్ రూపంలో తెలియజేయండి. కృష్ణగౌడ్ గారికి మీరు ఇచ్చే సమాచారం ఉపయుక్తంగా ఉంటుంది. ఇక తమ్ముడు కోహ్లీ, తమ్ముడు కోహ్లీ, నా ప్రేమైన అన్నగారికి శుభోదయం. చాలా సంతోషం తమ్ముడు, నా మీద చాలా అభిమానం చూపిస్తున్నావు. మీలాంటి వాళ్ళ అభిమానం పొందడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం. ఈరోజు మీరు వీడియోలో చెప్పినట్లు గిట్టుబాటు ధర లేక తోటలు వదిలేశారన్నారు కదన్నా, అది నిజం అన్న. అంతా ఇంత ఉన్న టమోటాకాయలు జ్యూస్ బండి వాళ్ళకి చెప్పారన్నా. ఇంకా విషయానికి వస్తే, మీ నుంచి సలహా కోరుకుంటున్నానన్నా, ఎగుమతి వేరే రాష్ట్రాలకి ఎక్స్పోర్ట్ ఎప్పుడు ఉండవచ్చు టమోటాలు మన రాష్ట్రం నుంచి. తమ్ముడు కోహ్లీ, ఇతర రాష్ట్రాలకైతే ఇప్పట్లో ఎగుమతులు అవ్వవు, ఎందుకు అక్కడ లోకల్ టమాటాలు ఉన్నాయి. మే నెల చివరి వరకు కూడా అక్కడ లోకల్ టమాటాలు వచ్చే అవకాశం ఉన్నాయి. ధరలు బాగా పెడుతూ వాళ్ళు కూడా బాగానే ప్లాంటేషన్ చేశారు. ఇక మిగిలింది మనకు తమిళనాడు, మన ఆంధ్ర ప్రాంతం. రెండవది, గిట్టుబాటు ధర లేక తోట ఉద్దేశం మాట వాస్తవం. ఎందుకంటే చాలా వరకు క్వాలిటీ రావడం లేదు. ఇప్పుడు కొత్తగా వస్తున్న కాయలు మాత్రం క్వాలిటీలు ఉన్నాయి. నేను అన్నదాన్ని కూడా చెబుతున్నాను, విపరీతమైన ఖర్చులు పెట్టద్దండి. కొత్త తోటలు శాంపుల్ పడే వాళ్ళు మాత్రం తోటలు బాగానే చూసుకోండి. ఇప్పుడు వాళ్ళైతే టాప్ అంటే 470 రూపాయలు, మొలకొచ్చులు డైలీ 300 దాడుతున్న టాప్ ధర అక్కడే దిగుమతి పెరగడం లేదు, గొరంకుండా పెరగడం లేదు, మదనపల్లి కూడా పెరగడం లేదు. కొత్తగా క్వాలిటీ ఉన్న కాయలు చాలా తక్కువగా ఉన్నాయి. అనుకోవాలి అనుకోవాలి వదిలి తోటలు మెయింటెనెన్స్లకు వదిలేశారు. కొత్త తోటలు ఉన్నవాళ్ళు, శాంపుల్ పడేవాళ్ళు మళ్ళీ 1000 రూపాయలు అలా దాడుతుందని ఆ భారీ అంచనాలతో కాకుండా మితమైన రేట్లు ఉండవచ్చు. మధుసూదన్ గారు అయితే ఫిబ్రవరిలో ధరలు పెరుగుతాయి, షకావత్ సార్ చూసుకొని ఆయన కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా దిగుమతి తగ్గుతుంది కాబట్టి కొత్త ఉన్న వాళ్ళ కాయలు కొంచెం కాస్త మెయింటైన్ చేయండి. బట్ మళ్ళీ భారీ ధరలు ఉంటాయని మాత్రం నేను చెప్పడం లేదు. భారీ ధరలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ కొత్త తోటలకు, కొత్త వచ్చే కాయలకు మంచి కాలమే. ఇక శివకుమార్ గారు, ఎన్టీఆర్ గారన్నా, దేశభక్తి అన్నా మీకు ఎక్కువగా ఉండడం చాలా చాలా గొప్ప విషయం. సయ్యద్ అన్నగారి మాటే శాసనం అంటారు. ఎన్టీఆర్ గారి స్మరణం చేస్తున్నారు. ఎన్టీఆర్ ఫ్యామిలీ నిన్ను గుర్తిస్తే బాగుండు, చాలా పిచ్చి అభిమాని అన్న. మీరు చెప్పింది వాస్తవమే అన్న. ఎన్టీ రామారావు అంటే నాకు బహిప్రాణం. నా చిన్నప్పటి నుంచి ఆయన పార్టీ స్థాపించినప్పుడు 82, అప్పుడు 2వ క్లాస్ మేము. నాకు బాగా గుర్తు. స్కూల్ పిల్లప్పుడు ఈ ప్రభుత్వాలు కూడా పెద్ద పట్టించుకునే వాళ్ళు కాదు. ఇప్పుడైతే అంతా రాజకీయం అయిపోయింది. అన్నగారు వస్తున్నారు, మమ్మల్ని అందరినీ రోడ్డు సైడ్ ఇరువైపు నిలబెట్టారు. మా టీచర్స్ బాగా గుర్తు. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఇక ఆయన పార్టీ స్థాపించినప్పటి నుంచి పత్రికా పఠనం కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి మీరే అన్నారు ఎన్టీఆర్ మాటే మీకు శాసనం అని చెప్పి. మీరు చివరిలో ఒక మాట అన్నారు, ఎన్టీఆర్ ఫ్యామిలీ మిమ్మల్ని గుర్తిస్తే బాగుంటుందని. సారీ అన్న. 1995 ఆగస్టు 22 నుంచి జనవరి 18 వరకు జరిగిన తతంగం తీరు అంతా నాకు తెలుసు.
వాళ్ళు చెప్పే కారణాలు ఏమైనా కావచ్చు. అన్నగారు మరణించింది 1996 జనవరి 18. ఆయన మరణానికి కరెక్ట్గా 4-5 రోజుల ముందు వచ్చి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది ఈనాడులో హెడ్లైన్లో కూడా వచ్చింది. ఇది ఆ కుటుంబంతో నాకు సంబంధం లేదు అని. అప్పుడు రవాణా శాఖ మంత్రి, ఆయన ఎమ్మెల్యే కూడా రవాణా శాఖ మంత్రిని చేశారు అప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత అన్నగారు చనిపోయిన తర్వాత ఆయన హిందూపురం ఎమ్మెల్యే గెలిచినా కూడా ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు. ఆ తర్వాత నాన్న టీడీపీ పెట్టుకున్నాడు, మళ్ళీ టీడీపీలో వచ్చాడు. ఇవన్నీ తర్వాత విషయాలు. ఒక్క విషయం ఆ రోజు అన్నగారు చెప్పారు, ఆ కుటుంబంతో నాకు సంబంధం లేదు అని. నాకు ఏ పార్టీతో సంబంధం లేదు, నేను కేవలం ఎన్టీఆర్ వర్గం మాత్రమే. ఇక ఎన్టీఆర్ కుటుంబం గురించి ఎందుకంటే ఇంతకు మించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది విషయం. ఆ రోజు అన్నగారు చెప్పే మరణించారు ఆయన. రెండవది ప్రస్తావన వచ్చింది కాబట్టి మీకు చెబుతున్నాను. పార్టీ పదవి అంతా వచ్చింది, బాగానే ఉంది. ఆ తర్వాత అన్నగారు తాను ధరించిన సినిమా పాత్రలో ఈ కిరీటాలు గదలు విడిపెట్టి ఎన్టీఆర్ మ్యూజియం ఏర్పాటు చేయాలని చేశారు. ఆ మ్యూజియం అటకెక్కింది. అన్నగారు మరణించిన తర్వాత గుండం కొత్త సినిమాలో అన్నగారు వాడిన కారు లక్ష్మీపతి అంటే ఆ నివాసమైన చోట ఉండింది. దానిని వెళ్ళి బలవంతంగా తీసుకొచ్చారు అప్పటి రవాణా శాఖ మంత్రి నందమూరి హరికృష్ణ గారు. ఇంతవరకు మ్యూజియం లేదు. రెండవది మీకు తెలుసో తెలియదో, అన్నగారు మరణించిన తర్వాత దేశంలోనే అత్యున్నతమైన పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే. దాని యొక్క పారితోషికం అప్పట్లో 2 లక్షలు ఉంటే ఎన్టీఆర్ జాతీయ పురస్కారానికి 5 లక్షలు పెట్టారు. తొట్టతొలిగా అవార్డుని అక్కినేని నాగేశ్వరరావు గారికి ఇచ్చారు. ఆ తర్వాత భానుమతి రామకృష్ణ గారు, దిలీప్ కుమార్, లతా మంగేశ్వర్ గారు ఇలాంటి వాళ్ళకందరూ ప్రదానం చేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ అవార్డు లేదు. ఆ తర్వాత రాష్ట్రం విడిపోయింది. మళ్ళీ అవశేష ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. ఇంతవరకు ఎన్టీఆర్ జాతీయ పురస్కారం ప్రస్తావనే లేదు. ఎన్టీఆర్ వారసులు చెప్పుకునే వాళ్ళు తలుచుకొని ఉంటే అన్న నందమూరి తారామారావు గారికి ఏనాడో భారతరత్న వచ్చేది. అది కూడా లేదు. మీరు చివరిగా విషయం చెప్పారు కాబట్టి ఇవన్నీ ప్రస్తావిస్తున్నాను. బట్ ఐమ్ సారీ, ఎందుకంటే ఇంతకు మించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఇక వెంకటేష్ గారు 2023లో అమ్మిన రేట్స్కి 2024 ఇయర్ మొత్తం అస్సాం అని అన్నారు. 2024 ఒక హిస్టరీ క్రియేట్ చేసింది ఇయర్ మొత్తం రేట్స్తో. ఇప్పుడు 2025 ఇయర్ అస్సాం అని అంటున్నారు. నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. ప్లాంటేషన్ ఎవరి ఇష్టం వాళ్ళది. ఎందుకు అనవసరంగా ఛానల్స్లో అవ్వని కామెంట్స్లో అవ్వని నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. ఇదైతే వాస్తవం. 2023లో ధరలు అమ్మడంతో 2020 అమ్మదన్నారు, కానీ 2024 చరిత్ర తెగరాసింది గిట్టుబాటు ధరలతో. ఇప్పుడు మళ్ళీ 2020 అస్సాం అని అంటున్నారు. ఎందుకు అనవసరమైన కామెంట్లు? ఎవరు ప్లాంటేషన్ చేసుకుని ఎవరి ఇష్టం వాళ్ళది. దయచేసి ఇలాంటి నెగిటివ్ కామెంట్లు పెట్టి టమోటా రైతుల మనోధైర్యాన్ని దెబ్బతీయవద్దని అన్నదాత కామెంట్ పెట్టారు. ఇక రామశ్రీ గారు, అన్నా, ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ కెప్ట్ కామెంట్ అబౌట్ గుడ్ ప్రైస్ ఇన్ ఫిబ్రవరి 2025. హౌ డూ యూ ఫర్గెట్ ఇన్ దిస్ వన్? ఇన్ డిసెంబర్ 2024 itself, I spoke about February 2025 prices. I told her at the time 400 rupees 15 kg box. How do you forget this thing? Yes, tell me, Anna. Small logic is there, and read this comment and share with others. 400 rupees price in February month equal to 1,1600 rupees price in July month. జూలైలో ధరలు పెరుగుతాయని డిసెంబర్ 2024 కామెంట్ పెట్టడం జరిగింది. అలా కామెంట్ పెట్టిన తొలి వ్యక్తిని నేనే. మరి మీరు ఎలా మర్చిపోయారు చెప్పండి? కామెంట్ పెట్టారు. ఈ విషయాన్ని మీరు 10 మందితో షేర్ చేయండి. ఫిబ్రవరిలో చిన్న బాసు 400 రూపాయలు ఖచ్చితంగా అమ్ముతుంది. జూలైలో అయితే 1600 వెళ్ళే అవకాశం ఉందని రామశ్రీ గారు కామెంట్ పెట్టారు. రామశ్రీ గారు మీరు చెప్పింది నిజమే, బట్ నేనే మర్చిపోయి ఉంటాను. ఐఎమ్ వెరీ సారీ. దీనికి 2 రిప్లై కామెంట్లు వచ్చాయి. సరేలే, 1 వీక్ డేస్ తర్వాత మాట్లాడదాం. శంకర్ గారు, రామశ్రీ గారు ఆయనకు రిప్లై ఇచ్చారు. బ్రదర్, యూ జస్ట్ సీ అట్లీస్ట్ 10 days 400 rupees రేట్ విల్ బీ దేర్ ఇన్ ఫిబ్రవరి. 10 రోజులు మాత్రం ఎదురు చూడు సోదర, ఖచ్చితంగా 400 రూపాయలు చిన్న బాక్స్ పెడుతుందని ఘంటాబద్ధంగా రామశ్రీ గారు చెబుతున్నారు. ఇక రామశ్రీ గారిది మరో కామెంట్ ఉంది. క్షమించాలి, రామశ్రీ గారిది కాదు, మిట్టపల్లి మాధవరెడ్డి గారు. హాయ్ సయ్యద్ భయ్యా, ఎనీ ఛాన్సెస్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఇన్ ఫిబ్రవరి? మాధవరెడ్డి గారు హాయ్ అన్న. ఫిబ్రవరిలో ధర పెరిగే అవకాశం ఏమన్నా ఉందంటున్నారు. మధుసూదన్ గారు అయితే ఘంటాబద్ధంగా చెబుతున్నారు. షికావత్ సారు, దమ్ముంటే ఆపుకో, ఫిబ్రవరిలో ధరలు పెరుగుతాయని చెప్పి. కాకపోతే
శంకర్ గారు నో బ్రో అని పెట్టారు కానీ బట్ ఫిబ్రవరిలో ధరలు పెరుగుతాయన్న అంచనాలు అందరిలో ఉన్నాయి, నాతో సహా. బట్ భారీ ధరలు కాదు. మరి ఏ మేరకు ఉంటుంది? రామచంద్ర అయితే చిన్న బాక్స్ 400 వెళ్ళొచ్చు అని ఆయన కామెంట్లు పెడుతున్నారు. చిన్న బాక్స్ 400 అంటే పెద్ద బాక్స్ 700, 800 వరకు 700 వరకు వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా రామశ్రీ కూడా కామెంట్ పెట్టారు. చూద్దాం మన ఏం జరుగుతుందో. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమం. మొత్తం మీద చూస్తే 2023 ధరలు పెరిగాయి, 2024 ధరలు పెరగవన్నారు, అంతా అస్సాం అన్నారు. కానీ 2020 చరిత్ర తిరగరాసింది గిట్టుబాటు ధరలతో. అదేవిధంగా 2025 కూడా. దయచేసి ఎవరు నెగిటివ్ కామెంట్లు స్ప్రెడ్ చేయద్దండి. టమోటా ప్లాంటేషన్ ఎవరి ఇష్టం వాళ్ళది అని వాళ్ళ కామెంట్ పెట్టారు. దట్ ఈస్ ద హైలైట్ కామెంట్ టుడే ఇన్ మీ కామెంట్లు నా సమాధానం ప్రోగ్రామ్. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం.